మాజీ ప్రధాని పీవీకి భారతరత్న పురస్కారం దక్కడంపై పీవీ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలస్యమైన ప్రజల డిమాండ్ను నెరవేర్చారని పీవీ సోదరుని కుమారుడు మదన్ మోహన్ అన్నారు. కుటుంబీకుల స్పందనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పితామహుడిగా పేరు పొందిన మాజీ ప్రధాని పీవీకి నేడు భారతరత్న ప్రకటించారు. ఇక దీనిపై మరి బంధువులు ఉన్నారు, వాళ్ళ కుమారుడు మదన్ గారు ఉన్నారు. ఒకసారి వారి స్పందన తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇప్పటికైనా భారతరత్న మీరు ఎప్పటి నుంచో డిమాండ్ వినబడుతుంది, నిరసన కూడా చేశారు, ఇప్పుడు భారతరత్న వచ్చింది, ఏంటి మీ స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు ఇది ఏదో బంధువుల డిమాండ్ కాదు, ఇది ప్రజల డిమాండ్. వారు 2023 డిసెంబర్ 2004 నాడు మరణించిన తర్వాత ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం జరిగింది. చాలా కాలం నిరీక్షించిన తర్వాత భారతదేశ ఆర్థిక సంస్కృత పితామహుడు స్వర్గీయ పివి నరసింహారావు గారికి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందజేయడాన్ని మేము ఆనందిస్తున్నాం. నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొన్న బీహార్కి చెందిన పితామహుడు కర్పూరి ఠాకూర్ గారు వారు బీసీ వర్గానికి ఎనలేని సేవ చేసిన తర్వాత వారికి కూడా ఈ అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు మాకు కొంత ఏంటి పివి నరసింహారావు దేశానికి ఏం తక్కువ చేసిండు, తర్వాత గత 20-30 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాలు ఏ నాయకత్వంలో పనిచేసినా వారు వేసిన ఆర్థిక సంస్కరణ బీటలు వారి మార్గంలో పయనిస్తున్నప్పుడు పివి గారికి వారి మీద ఎందుకు చిన్నచూపు చూస్తున్నారనే సంశయం ప్రజానీకానికి కలిగింది. ఏది ఏమైనా ఈరోజు శుభవార్త, దేశం గర్వించదగ్గ వార్త. తర్వాత మనకేంటంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యున్నతగా ఆనందించే వార్త, అత్యున్నత పురస్కారం పివి గారికి భారతరత్న రావడం. ఈ సందర్భంగా కుటుంబీకులే కాకుండా గ్రామస్తులం, ప్రధానికం అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తర్వాత దీనికి నాంది గత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో పివి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో పంపడం జరిగింది. అన్నీ సమీకరించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాన్ని పివి గారికి అందజేయడం ఆనందంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. అందరూ కూడా ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతుంటే, అరే మహనీయుడు ఎక్కడున్నా వారి పేరుతో ఇంకా మేము వారి పేరుతో ముందుకు సాగుతున్నాం, ఈ నౌక సాగుతున్నదనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆయన బహుభాషా కోవిదుడు, ఒక న్యాయవాదిగా పనిచేశారు. ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ రోజున బాగా నిలబెట్టినాయి. ఆయన గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసే అవసరం ఉందంటారా? ఇంకా గ్రామంలో కూడా కొంతమంది వినతులు చెప్తున్నారు 100 ఎకరాల లోపల. అట్లాంటి మీ తరఫున ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి? ఇప్పుడు మనకి ఏంటంటే పివి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. ఇవాళ వంగర్లో ఒకటి ప్రధానంగా మనం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఆనాడు ముఖ్యమంత్రిగా జమీందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ భూ సంస్కరణలు తెచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి పోవడానికి కారణం భూ సంస్కరణలు. అప్పుడు ఆయన 900 ఎకరాల భూమిని ఆయన అది ప్రభుత్వ పరం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద ఏవైతే ల్యాండ్ యాక్వైరీ చేసిందో సుమారు 19 లక్షలకు 1 ఎకరం చొప్పున యాక్వైరీ చేయడం జరిగింది. ఆనాడు పివి గారు ఎవరికైతే రైతాంగానికి భూమిలు ఇచ్చిందో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు మళ్ళీ ప్రభుత్వానికి పరం చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే మా వంగర్లో ప్రతి ఒక్క రైతు పివి షాప్ ల్యాండ్ అనుభవించిన ప్రతి ఒక్క రైతు ఇవాళ మా ఊరిలో దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏంటంటే మనకేంటంటే అవి ఆర్థిక వనరులతో కూడినాయి కనుక మొన్న కూడా ఇక్కడ లేటెస్ట్గా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ మేము చెప్పడం జరిగింది. వారు వాటి మీద దృష్టి సారిస్తామని తెలపడం జరిగింది. మాకు సంపూర్ణమైన నమ్మకం అయితే ఉంది, వంగర అన్ని రంగాలు బాగుపడుతుందని. మొత్తంగా ఇది పివి సోదరుని కుమారుడు మదన్ కూడా
భారతరత్న ప్రకటించిన పట్ల సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా పీవీ సంబంధించినటువంటి భవిష్యత్ తరాల ప్రజలకు పీవీ గురించి తెలియాలి, విద్యార్థులకు పాఠ్యాంశంగా చేయాలి. దాంతో పాటుగా 100 ఎకరాల లోపల పీవీ విషయం ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రధానంగా వారి బంధువులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా కూడా ఇన్నాళ్ల తర్వాత పీవీకి భారత రావడం కూడా సంతోషం అంటూ కూడా తమ బంధువులు గ్రామస్తులు ఎంతో సంబరాలు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తాం. ఇప్పుడే సంతోషంతో వేణు బిగ్ టీవీ బంగారం.